హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. వెయిట్ లాస్ అండ్ హెల్తీ డే 12లో ఈరోజు మనం సోరకాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక సోరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన తొక్కు తీసి ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పీసెస్ అన్నీ కూడా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. లేత సోరకాయ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ముదిరిపోతే గింజలు తీసేసి యూజ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత దీనంతటిని ఇలా మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి. మీరు ఒక క్లాత్లో అయినా వడకట్టుకోవచ్చు. ఇలా వేసి ఒక నిమిషం పాటు వదిలేస్తే మనకి జ్యూస్ అనేది మొత్తం కూడా కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మీరు కావాలనుకుంటే దీనిలోనికి తేనె అయినా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా మన సొరకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. సొరకాయ జ్యూస్ శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరం. 0 ఫ్యాట్, తక్కువ క్యాలరీస్లో శరీరాన్ని లైట్గా ఉంచుతుంది. నీటి శాతం ఎక్కువ ఉండటం వలన శరీరంలో వేడి తగ్గిస్తుంది మరియు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది అండ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. చూసారు కదా ఈ సొరకాయ జ్యూస్ ఎంత సింపుల్గా తయారు చేసుకోవాలో. మరి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.